రాష్ట్రం ఫస్ట్ ఈ నినాదంతో తెలుగుదేశం పార్టీ ప్రజాసేవలో తరిస్తోంది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ప్రత్యర్థులు ఎన్ని సమస్యలు సృష్టించినా పార్టీ అధినాయకత్వం ఎక్కడా వెనుకంజ వేయకుండా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని నినదిస్తోంది. రాజకీయ శత్రువులు పేక కోస్తున్నా జై తెలుగుదేశం అంటూ నినదించిన కార్యకర్తలకు అండగా ఉంటామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దేవుని కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని చంద్రబాబు ప్రకటించారు. మూడు రోజుల టీడీపీ మహానాడు కడపలో ఘనంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు ప్రాంగణంలోని చిత్తూరు పార్లమెంట్ ప్రతినిధుల నమోదు కేంద్రంలో పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించి చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. వేదికపై మా తెలుగు తల్లికి గీతాలాపన చేశారు. అమరులైన పార్టీ కార్యకర్తలకు, నేతలకు మహానాడు వేదికగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో 1033 మంది చనిపోయినట్లు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడించారు. పహల్గా ఉగ్రదాడిలో మరణించిన వారికి మహానాడులో సంతాపం తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత తొలి మహానాడు కావడంతో కార్యకర్తలు ఉత్సాహంగా, ఉల్లాసంగా తరలివచ్చారు. కడప జిల్లా అత్యంత ప్రధానమైందని పార్టీ నేతలు అంటున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే 7 చోట్ల కూటమి గెలిచింది. ఈసారి మరింత కష్టపడి మొత్తం 10 స్థానాలు గెలవాలని ఈ సందర్భంగా పార్టీ కేడర్ కు చంద్రబాబు సూచించారు. 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్ గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. ఎత్తిన జెండా దించకుండా పోరాటం సాగించిన కార్యకర్తలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు. పసుపు సింహం చంద్రన్నను దారుణంగా చంపారన్నారు. కార్యకర్తల ప్రాణత్యాగం ఊరికే పోదని, వారి పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీ కార్యకర్తల త్యాగాలను వృధా కానివ్వమని ఈ సందర్భంగా ఆయన కేడర్ కు భరోసా ఇచ్చారు. తన పాదయాత్ర నుంచి లోకేష్ యువగలం వరకు కార్యకర్తల్లో అదే స్ఫూర్తి, అదే పోరాట పటిమ ఉందన్నారు. జెండా మోస్తున్న కార్యకర్తలే టీడీపీ బలమని ఆయన అభివర్ణించారు. తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు రాజ్యాధికారం తదితర అంశాలు తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమయ్యాయని ఆయన వివరించారు. ₹2 కిలో బియ్యం, సబ్సిడీ కరెంటు కూడా తమ పార్టీనే ప్రారంభించిందని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా పార్టీ ప్రస్థానం సాగుతోందని తెలిపారు. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధికి టీడీపీనే ట్రెండ్ సెట్టర్ అని ఆయన స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారీ చేశామని చెప్పారు. ఇక 2047 నాటికి జీరో పావర్టీ సాధిస్తామని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు జాతి సంక్షేమం, అభివృద్ధి మాత్రమే అజెండాగా 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు, తర్వాతను చూడాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి, ప్రతిదానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్. టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి జాతీయ స్థాయికి ఎదగడం టీడీపీ గొప్పదనమన్నారు. పార్టీ పనైపోయిందన్న వారి పనే అయిపోయిందన్నారు. ఏ పార్టీ ఎదుర్కొని సంక్షోభాలను ఎదుర్కొన్నామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నీతి, నిజాయితీకి టీడీపీ బ్రాండ్ అని ఆయన అభివర్ణించారు. ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కో ఇటుక పేరుస్తూ రాష్ట్రాన్ని నిలబెడుతున్నామన్నారు. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప
పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. 2024 ఎన్నికలతో ఏపీ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చాయని చంద్రబాబు తెలిపారు. వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ తమ విధానమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నేరస్తులకు చోటు లేదన్నారు. ఎవరు అవినీతి చేసినా మొత్తం కక్కిస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన వారికి కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. నేరస్తులు ఎక్కడున్నా వారిని వదిలిపెట్టబోమని సీఎం చంద్రబాబు ప్రకటించడం లిక్కర్ స్కామ్ నిందితులను ఉద్దేశించి చేసినవేనని భావిస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్కలు లెక్క పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్లు ఇచ్చాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని కేంద్రానికి ఆయన సూచించారు. డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్ల అవసరం లేదని, వాటి రద్దుతోనే అవినీతిని అరికట్టగలమని సీఎం చంద్రబాబు అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ఒక గేమ్ చేంజర్ గా ఆయన అభివర్ణించారు. ఏడాదిలో 3 విడతలుగా అన్నదాత సుఖీభవ చేపడతామన్నారు. కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 3 విడతల్లో 20,000 జమ చేస్తామని తెలిపారు. ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేయడం టీడీపీకే సాధ్యమని ఆయన చెప్పుకున్నారు. 30 ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ ను రాష్ట్రానికి తీసుకువచ్చామని వివరించారు. వైసీపీ హయాంలో నీటిపారుదలకు జల వనరులకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హంద్రీనివా పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లిస్తామన్నారు. రాయలసీమ రైతులను బలోపేతం చేసేలా పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతి అందరికంటే ముందు ఉండాలంటే టీడీపీ సేవలు అనివార్యమని చంద్రబాబు అన్నారు. జగన్ విధ్వంస పాలనతో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైందని చంద్రబాబు మండిపడ్డారు. పాలన అంటే వేధింపులేనా అని చంద్రబాబు నిలదీశారు. తెలుగుదేశంతోనే సామాజిక న్యాయం సాధ్యమని, బీసీలను అధికారంలో భాగస్వామ్యులను చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడ్డామని చెబుతూ జవాబుదారీ వ్యవస్థను దేశానికి పరిచయం చేశామన్నారు. రాష్ట్రం ఫస్ట్ అనేది ఎల్లప్పుడూ టీడీపీ నినాదమని ఆయన గుర్తు చేశారు. ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గించడమే టీడీపీ లక్ష్యమని చంద్రబాబు చెప్పుకున్నారు.